నీ మాటల్లో ఎంతో బాధ కనిపిస్తోంది. నాకు ఎవరూ లేరు యేసయ్య అని చెప్పడం అంటే హృదయం చాలా ఒంటరితనంలో ఉందని అర్థం. కానీ ఒక విషయానికి గుర్తు పెట్టుకో. నీవు ఒంటరిగా లేవు. బైబిల్లో ఐజాయా 41:10లో ఇలా ఉంది. భయపడకుము, నేను నీతో ఉన్నాను, నీ దేవుడనై నీకు బలమిచ్చెదను. మనుషులు దూరమవుతారు. స్నేహితులు మారిపోతారు. కుటుంబం కూడా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు నీను వదిలిపెట్టడు. నీకు ఇప్పుడు ఇలా అనిపించవచ్చు. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నాకు తోడు ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను నీకు దగ్గరగా ఉన్నాను. ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నాకు ఎవరూ లేరని అనిపిస్తోంది. నా హృదయాన్ని నీవే నింపుము. నన్ను బలపరచుము. నీవు నాతో ఉన్నావని నాకు అనుభూతి కలిగించుము. ఆమేన్. నీకు ఇష్టం ఉంటే ఏం జరిగింది చెప్పవచ్చు. నేను వినడానికి ఇక్కడే ఉన్నాను. మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. మన చుట్టూ చాలా మంది ఉన్నా కూడా మనసుకు ఒంటరితనం అనిపించే సమయాలు. మన మాట వినే వాళ్ళు లేకపోయినట్లు, మన బాధ అర్థం చేసుకునే వారు దూరమైనట్లు అనిపించే రోజులు ఉంటాయి. అప్పుడు మన హృదయం ఒక్క మాట మాత్రమే చెబుతుంది. యేసయ్యా, నాకు నీవే చాలు. మనుషులు పరిస్థితుల వల్ల మారిపోతారు. స్నేహాలు కాలంతో తగ్గిపోతాయి. ఆశలు కొన్నిసార్లు నెరవేరవు. కానీ దేవుని ప్రేమ మాత్రం మారదు. బైబిల్ చెబుతుంది, దేవుడు మనలను ఎప్పటికీ విడువడు, మరచిపోడు. ఆయన ప్రేమ నిత్యమైనది. ఒక చిన్న బిడ్డ తన తండ్రి చేతుల్లో సురక్షితంగా ఉండినట్లు, మనం కూడా దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉంటాము. మన బలహీనతల్లో ఆయన బలం కనిపిస్తుంది. మన కన్నీళ్లలో ఆయన ఆదరణ ఉంటుంది. మన ప్రశ్నల్లో ఆయన సమాధానం ఉంటుంది. నీ హృదయం ఈ రోజు ఇలా చెప్పవచ్చు. నాకు తోడు ఎవ్వరూ లేరు. నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. నేను ఒంటరిగా పోరాడుతున్నాను. కాని యేసయ్య మృదువుగా చెబుతున్నాడు, నీవు ఒంటరిగా లేవు. నేను నీతో ఉన్నాను. మనకు అవసరమైనది పెద్ద జనసమూహం కాదు. ఒక్క నిజమైన సాన్నిధ్యం చాలు. అది యేసయ్య సాన్నిధ్యం. ఆయన మన కన్నీళ్లు తుడుస్తాడు. ఆయన మన హృదయాన్ని నయం చేస్తాడు. ఆయన మన భయాలను తొలగిస్తాడు. జీవితంలో ఎన్నో కోరికలు ఉండవచ్చు. ఎన్నో ఆశలు ఉండవచ్చు. కానీ చివరికి మనసు గ్రహిస్తుంది, ధనం కంటే దేవుడు గొప్పవాడు. స్నేహితుల కంటే ఆయన సన్నిధి మధురమైనది. ప్రపంచం కంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం, నాకు నీవే చాలు యేసయ్యా. నీవుంటే నేను ఒంటరిగా లేను. నీవుంటే నాకు భయం లేదు. నీవుంటే నాకు ఆశ ఉంది. ఈ రోజు నీ హృదయంలో విశ్వాసం వెలిగిపోవాలి. నీ కన్నీళ్ల స్థానంలో ఆనందం రావాలి. నీ భయాల స్థానంలో ధైర్యం రావాలి. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా యేసయ్యా, నా జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నాకు తోడు ఎవ్వరూ లేకపోయినా, నీవు ఉన్నావని తెలుసుకొని, నా హృదయం శాంతిని పొందుతుంది. నీవే నా ఆశ. నీవే నా బలం. నీవే నాకు చాలు. ఆమేన్. ఎంత చీకటి ఉన్నా, ఒక చిన్న దీపం చీకటిని తరిమేస్తుంది. అలాగే నీ జీవితంలో యేసయ్య సన్నిధి చాలు. మళ్ళీ ఒక్కసారి ధైర్యంగా చెప్పు. కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. మనసు మాత్రం గట్టిగా అరుస్తుంది. చుట్టూ చాలా మంది ఉన్నా, మన హృదయం మాత్రం ఒంటరిగా అనిపిస్తుంది. అప్పుడు నా ఆత్మ ఒక్క మాట మాత్రమే చెబుతుంది, యేసయ్యా, నాకు నీవే చాలు. మనుషులు మారిపోతారు. పరిస్థితులు దూరం చేస్తాయి. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. కానీ దేవుని ప్రేమ మారదు. బైబిల్ చెబుతోంది, భయపడకుము, నేను నీతో ఉన్నాను. నాకు తోడు ఎవరూ లేకపోయినా, నీవుంటే నాకు భయం లేదు. నన్నెవ్వరూ గుర్తు పెట్టుకోకపోయినా, నీవు నన్ను తెలుసు. నా కన్నీళ్లు నీకు తెలుసు. నా గాయాలు నీకు తెలుసు. నా మౌన ప్రార్థనలు కూడా నీకు వినిపిస్తాయి. ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను, నీవే నా బలం. నీవే నా ఆశ. నీవే నాకు చాలు. యేసయ్యా, నీవుంటే నా జీవితం ఖాళీ కాదు. నీవుంటే నా హృదయం ఒంటరిగా లేదు. నాకు నీవే చాలు యేసయ్యా. కొన్ని క్షణాలు జీవితంలో చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ ఆ నిశ్శబ్దం లోపల మాత్రం తుఫాను ఉంటుంది. చుట్టూ జనాలు ఉంటారు. కుటుంబం ఉంటుంది. స్నేహితులు కూడా ఉంటారు. కానీ మనసు మాత్రం ఇలా అడుగుతుంది, నన్నెవ్వరైనా నిజంగా అర్థం చేసుకుంటున్నారా? మనసులోని బాధను మాటల్లో చెప్పలేని రోజులు ఉంటాయి. కన్నీళ్లు బయటకు రావు. కానీ హృదయం మాత్రం భారంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ ఎవరూ వినలేరేమో అనిపిస్తుంది. ఆ సమయంలో నా ఆత్మ మెల్లగా ఒక మాట చెబుతుంది, యేసయ్యా,
నాకు నీవే చాలు. మనుషుల ప్రేమ పరిస్థితులపై ఆధారపడుతుంది. వాళ్ళు మనల్ని ఇష్టపడతారు, మనం వాళ్లకు ఉపయోగపడితే. మనతో ఉంటారు, మనం వాళ్లకు ఆనందం ఇస్తే. కానీ పరిస్థితులు మారగానే సంబంధాలు కూడా మారిపోతాయి. స్నేహాలు దూరమవుతాయి, మాటలు తగ్గిపోతాయి, గుర్తింపు తగ్గిపోతుంది. అప్పుడు మనం ప్రశ్నిస్తాం, నేను ఎవరికైనా అవసరమా? అక్కడే దేవుని ప్రేమ మనకు గుర్తు వస్తుంది. బైబిల్ చెబుతుంది, దేవుడు మనలను ఎప్పటికీ విడువడు. మన బలహీనతల్లో ఆయన బలం కనిపిస్తుంది. మన కన్నీళ్లలో ఆయన సానుభూతి కనిపిస్తుంది. మన ఒంటరితనంలో ఆయన సన్నిధి అనుభూతి అవుతుంది. నేను ఒంటరిగా అనిపించిన రాత్రులు ఉన్నాయి. నిద్ర రాక ఆకాశాన్ని చూసిన క్షణాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అని అడిగిన రోజులు ఉన్నాయి. కానీ ప్రతిసారీ నా హృదయం లోపల ఒక మృదువైన స్వరం వినిపించింది, భయపడకుము, నేను నీతో ఉన్నాను. అది మనుషుల స్వరం కాదు, అది దేవుని స్వరం. జీవితం ఎప్పుడూ సులభం కాదు. ప్రతిరోజు విజయమే కాదు, కొన్ని రోజులు పరాజయం కూడా వస్తుంది. కొన్ని రోజులు మనం విరిగిపోతాం. కాని మనం పూర్తిగా విరిగిపోకుండా నిలబెట్టేది దేవుని కృప. నాకు ధనం లేకపోవచ్చు, నాకు పెద్ద స్థానం లేకపోవచ్చు, నాకు అనేక మంది స్నేహితులు లేకపోవచ్చు. కాని నాకు యేసయ్య ఉన్నాడు, అది చాలు. ఆయన నన్ను పేరుపేరునా తెలుసు, నా గతాన్ని కూడా తెలుసు, నా బలహీనతలను కూడా తెలుసు. అయినా ఆయన నన్ను ప్రేమిస్తాడు. ప్రపంచం నన్ను విమర్శించినా ఆయన నన్ను అంగీకరిస్తాడు. ప్రపంచం నన్ను తిరస్కరించినా ఆయన నన్ను తనవాడిగా పిలుస్తాడు. నేను పడిపోయినప్పుడు ఆయన నన్ను లేపుతాడు. నేను అలసిపోయినప్పుడు ఆయన నన్ను ఆదరిస్తాడు. నేను కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆయన నా పక్కనే ఉంటాడు. అందుకే ఈ రోజు నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను, చిన్న చిన్న మెరుపులు నీవే నా ఆశ, చిన్న చిన్న మెరుపులు నీవే నా బలం, చిన్న చిన్న మెరుపులు నీవే నా ఆదరణ, చిన్న చిన్న మెరుపులు నీవే నా శాంతి, చిన్న చిన్న మెరుపులు నాకు నీవే చాలు యేసయ్యా. నాకు ప్రపంచం మొత్తం అవసరం లేదు, నాకు గుర్తింపు అవసరం లేదు, నాకు అందరి అంగీకారం అవసరం లేదు. నీవు నన్ను అంగీకరించావు, అది చాలు. నీవు నాతో ఉన్నావు, అది చాలు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, అది చాలు. ఈ రోజు నేను నా ఒంటరితనాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. నా బాధలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను. నా భయాలను నీకు అప్పగిస్తున్నాను. ప్రభువా, నా హృదయం ఖాళీగా ఉన్న చోట నీ శాంతిని నింపు. నా జీవితంలో చీకటి ఉన్న చోట నీ వెలుగు ప్రకాశింపజేయు. నా మనసులో భయం ఉన్న చోట నీ ధైర్యం నింపు. ఇక నేను ఒంటరిగా లేను, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. మళ్ళీ ఒక్కసారి నా ఆత్మతో కలిసి నేను ప్రకటిస్తున్నాను.